యెషయా గ్రంథము 13వ అధ్యాయము. యెషయా గ్రంథము 13వ అధ్యాయము. మన మధ్యనున్న ప్రసాద్ గారు వచ్చి యెషయా గ్రంథము 13వ అధ్యాయము చదవాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత మన మధ్యనున్న భాస్కర్ గారు ఒక క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము మన ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ గారు వచ్చి చదవాలని కోరుకుంటున్నాను. అవును. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో నుండి భక్తుడైన యెషయా రాసినటువంటి 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆమోజు కుమారుడైన యేయాషుకు బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండల మీద ధ్వజము నిలువబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. బహుజనుల ఘోష వలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొని రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దమును వినుడి. సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధమునకై తన సైన్యమును వ్యూహక్రమమును ఏర్పరుచుతున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవా వాయువును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులను దర్భములను ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు. వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడువాని వలె వారు వేదన పడదరు. ఒకరినొకరు తేరి చూతురు. వారి ముఖములు జ్వాలల వలె ఎరబారును. యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలంన సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకులు చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలత్కారుల గర్వమును అణచివేసేదను. బంగారు కంటే మనుషులను, ఒపేరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం వణుకున్నట్లును భూమి తన స్థానం తప్పునట్లు నేను చేసేదను. అప్పుడు తరుమబడుచున్న జింకల వలె, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనులతో తిరుగుదురు. తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు. వారి ఇండ్లు దోచుకొనబడును. వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణమును కూడా వారికి రమ్యమైనది కాదు. వారి ఇండ్లు యవనస్తులను నలుగగొట్టును. గర్భఫలమందు వారు జాలిపడరు. పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలెను మరెన్నడను నివాస స్థలముగా ఉండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురం ఉండడు. అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పొరండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును. గురుపోతులు వారి ఇండ్లలో ఉండును. నిప్పుకోళ్ళు అక్కడ నివసించును. కొండమేకలు అక్కడ గంతులు వేయును. వారు నగరంలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును.
ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మన మధ్యన అబ్రహాం పాస్టర్ గారు ఉన్నారు, మన బ్రాంచ్ చర్చ్ నుంచి, బాచుపల్లి నుంచి. దయచేసి ఆయన వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, యేసయ్య మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన నీ కృపయు, సన్నిధి, సమాధానమును నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా యొక్క తల్లి సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో ఆయన జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి నా తండ్రి సంఘము నాయన నీది స్వరక్తం ఇచ్చుకున్న సంఘము కాబట్టి ప్రభా, సంఘములో నాయన అన్న తండ్రి నీ యొక్క కృప, నీ ప్రేమ, నీ పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ నింపి నడిపించుకొని మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నువ్వు గొప్పవాడో, పరిశుద్ధుడో, నీతిమంతుడో తండ్రి. నీ రాజ్యములో నాయన మరి నా తండ్రి నాయన మా యొక్క బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ ఇక్కడ మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన లోకంలో నాయన మన తండ్రి నానా రకాలుగా, నానా విధాలుగా జీవిస్తున్నారు ప్రభా. అలా కాకుండా తండ్రి నీ వాక్యానుసారమైన, నీ పరిశుద్ధమైన మాటల ప్రకారంగా జీవిస్తూ నడిపించుకొని మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నాయన నడిపించుకొని మహిమ పొందుకోమర్చు. ముందు జరగబోయే నాయన వాక్య పరిచర్యలో మీరు ముందుండి మీ నామానికి మహిమకరముగా, సంఘానికి, కుటుంబాలకు దీవెనకరముగా నింపుకొని నడిపించుకొని మహిమ పొందుకోమర్చు. ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్దాం. బైబిల్ స్టడీలో క్రమంలో యెషయా గ్రంథము 13వ అధ్యాయంలోకి వచ్చాం మనము. యెషయా గ్రంథములో ఆ యొక్క మొట్టమొదటి 12 అధ్యాయాలు కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటి 6 అధ్యాయాల్లో దేవుడు ఏ విధముగా యూదా, ఇజ్రాయేలీ జనాంగం యొక్క పాపమును ఎత్తి చూపుతూ యెషయా ప్రవక్త ద్వారా 6వ అధ్యాయంలో తన యొక్క పాపము, తన ప్రజల యొక్క పాపము ఒప్పుకొనేలా చేస్తాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఆనాటి చారిత్రాత్మక పరిస్థితులను తీసుకొని ఆహాజు మహారాజుతో మాట్లాడిన 6 నుంచి 12 వరకు కూడా, 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యెషయా ప్రవక్త ఆహాజు రాజుతో మాట్లాడుతూ, ఆయన దావీదు సంతతికి చెందిన క్రమంలో వచ్చిన రాజుగా, భవిష్యత్తులో అటు పక్కన 10 తెగలైన ఇజ్రాయేలీ జనాంగము వారు, ఇటువైపున తనకంటూ కొంత నమ్మకముగా ఉన్న యూదా జనాంగము వారిని ఉద్దేశిస్తూ ఆహాజు ఏ విధముగా దేవునికి నమ్మకముగా లేడో చూపుతూ, ఆ నమ్మకముగా లేనందువలన ఇజ్రాయేలీ జనాంగం అయితే 10 తెగల వారు సంపూర్ణముగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఈ రెండు తెగల వారు దేవునికి ఇష్టలై ఉన్నప్పటికీ ఏ విధముగా దేవుని నుంచి దూరం అయిపోయారో మాట్లాడుతూ ఆహాజు రాజుతో ఆ యొక్క రానున్న దినాల్లో అష్షూరు రాజు దండెత్తి వస్తాడు, ఈ 10 తెగలైన ఇజ్రాయేలీ జనాంగాన్ని చెరలోకి తీసుకువెళ్ళిపోతాడు. 2 తెగలైన వారు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చెప్తూ బబులోను అంటే 13వ అధ్యాయంలో బబులోను రాజు గురించి మాట్లాడుతున్నాడు. 13, 14 వచనాల్లో అధ్యాయాల్లో. అంటే అష్షూరు రాజు ఇజ్రాయేలీ జనాంగమైన 10 తెగల్ని చెరలోకి తీసుకువెళ్తాడు. ఈ యూదా జనాంగాన్ని 150 ఏళ్ళు అయిన తరువాత, థ్యాంక్ యూ నాన్న, 150 ఏళ్ళు అయిన తరువాత బబులోను రాజు వీరిని చెరలోకి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి 13వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు ఇజ్రాయేలు, యూదా కాకుండా వారి చుట్టుపక్కల ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాల ప్రవర్తన గురించి, ఆ దేశాలు ఏ విధముగా దేవుడు తన సమయంలో తన కొరకు వాడుకుంటాడు, ఇజ్రాయేల్ మీద, యూదా మీద కొంత చూపించడానికి, ఆ తర్వాత వారి మీద ఏ విధముగా ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్పేటువంటి వాక్య భాగాలు. కాబట్టి మొట్టమొదటి 6 అధ్యాయాలు
ఇజ్రాయేలు యూదా జనాంగం యొక్క పాపమును చూపుతూ, మరి ముఖ్యముగా ఆ యొక్క 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యూదా రాజ్యమునకు రాజైన ఆహాజు రాజు ఏ విధముగా అపనమ్మకముగా ఉన్నాడో చూపుతూ, ఆయన మీదకి ఏ తీర్పు అయితే రాబోతూ ఉన్నదో చెప్తూ, కానీ ఆ తీర్పు కొంతవరకే అష్షూరు రాజు వలన తనకు సంభవిస్తుంది. కానీ 13వ అధ్యాయం రానున్న 150 ఏళ్ల తరువాత ఆ యొక్క బబులోను రాజు నుంచి ఇతనికి శ్రమ వస్తుంది అని చెప్తూ 13, 14 అధ్యాయాల్లో బబులోను యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ, ఏ విధంగా అయితే అష్షూరు రాజ్యాన్ని తన యొక్క పరికరముగా, తన ఆయుధముగా పిలుచుకొని ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగము మీద శిక్ష విధించాడో, అలాగనే బబులోను రాజ్యాన్ని పిలుచుకొని యూదా రాజ్యము మీద ఒక 150 ఏళ్ళు అయిన తరువాత తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. తీర్చబోయే సమయంలో వీరందరి మీద తీరుస్తున్న తీర్పుతో పాటు ఎవరెవరినైతే ఇప్పుడు తన ఆయుధాలుగా, పరికరాలుగా ఇజ్రాయేలు మీద, యూదా మీద వారుకున్నాడో వారందరినీ కూడా శిక్షించబోతున్నాడు అని చెప్పేటువంటి వాక్య భాగము అట్టి అధ్యాయం అన్నమాట. అర్థమైందనుకుంటాను. ఇజ్రాయేలు, యూదా ఇద్దరు పాపములో ఉన్నారు. వారిద్దరి మీదకి అష్షూరు రాజు వస్తాడు. అష్షూరు రాజు ఇజ్రాయేలీ జనాంగాన్ని సంపూర్ణంగా చెరలోకి తీసుకువెళ్తాడు. యూదా రాజును కొంతవరకే కట్టుదిట్టం చేస్తాడు, కొంతవరకే పనిష్ చేస్తాడు. ఆ యొక్క హిజ్కియా టైంలో ఏ విధంగా అయితే ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సెనాకరీబు రాజును దూరముగా పంపించేస్తాడు, వాళ్ళు రక్షింపబడతారు. కానీ తాత్కాలికముగా రక్షింపబడ్డారే కానీ లేటర్ ఆన్ ఇంకొక రాజ్యాన్ని ఆయన లేపి వీరికి కూడా తన ప్రజలైన వారికి పాఠము నేర్పుతాడు. అంత మాత్రాన ఏ విధంగా అయితే తన ఆయుధాలుగా, పరికరాలుగా ఈ దుష్ట రాజ్యాల్ని వాడుకున్నాడో వారిని కూడా శిక్షించబోతూ ఉన్నాడు అని చెబుతూ 13వ అధ్యాయంలో బబులోను రాజ్యం గురించి మాట్లాడతాడు. సో 13th and 14th chapter, from 13th chapter to 27th chapter, he talks about the countries around Judah and Israel, and especially in 13th and 14th chapter he is going to address the king of Babylon and బబులోను రాజ్యము. కాబట్టి 13వ అధ్యాయము బబులోను రాజ్యము మీద భవిష్యత్తులో దేవుడు ఏ విధముగా తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తీర్చబోయేటువంటి సమయంలో యెహోవా దినము అనే దాన్ని మరలా వాడుకుంటాడు యెషయా. అనగా మనం చాలా రోజుల నుంచి చెప్పుకున్నాం ద డే ఆఫ్ ద లార్డ్. యెహోవా దినము అనేది ఒకానొక నాడు అంత్యకాలమున లోకమంతటికి సంభవించే దినము. అలాగుననే ప్రతి దేశమునకు ఒకానొక దినమున సంభవించే రోజు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినది, అంత్యకాలమున ఒక దేవుని దినము, యెహోవా దినమున్నది. ఆ దినమున దేవుని యందు ఎవరైతే లేకుండా ఉంటారో వారికి అంతిమముగా ఒక గొప్ప శిక్ష రాబోతూ ఉన్నది. ఈ మధ్యకాలములో ఏ తరమునకు ఆ తరము, ఏ దేశమునకు ఆ దేశము, ఏ సంఘమునకు ఆ సంఘం, అంటే మన సమయాల్లో యెహోవా దినం అనేది ఒకటి చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ యెహోవా దినము చూడకుండా మనము దాని ఏమంటారు, దాన్ని దాటిన పడకుండా ఉండాలి అంటే మనము దేవుని యందు ఉండాలి. అలాగనే ఇజ్రాయేల్లో కానీ యూదాలో కానీ మిగిలిన శేష జనాంగము తప్పించుకుంటారు, మిగతా వారు ఆ దినమును చూస్తున్నారు అని. కాబట్టి యెహోవా దినమును గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు అంత్యకాలములో అంతిమముగా ఒకసారి ఒక దినం అనేది ఉన్నది. దానిలో ఎవరైతే దేవుడు లేనివారు ఉన్నారో వారి మీద అందరికీ అది వస్తుంది. అలాగుననే మన జీవిత కాలాల్లో దేశాల మీదకి, ఆ యొక్క ఏ దేశం అయితే దేవుని నుంచి దూరం అవుతుందో వాటి మీదకి కూడా వస్తుంది అని చూడండి. 6వ వచనంలో యెహోవా దినము అని మాట్లాడతాడు. అక్కడి నుంచి అంతా కూడా మొట్టమొదటి వచనంలో గనక చూస్తే బబులోను గురించి మాట్లాడుతున్నాడు అని చూపిస్తాడు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. అండ్ అలాగనే 22వ వచనం, వారి నగరులను 22 కాదు, ఒక్క నిమిషం, 19వ వచనం, అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్మ్యము గల బబులోనును దేవుడు పాడు చేసిన అంటున్నాడు. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ 13వ అధ్యాయము? ఒక అంత్యకాలములో ఒకటి సంభవించబోతోంది. ఆ అంత్యకాలములో సంభవించేది మధ్యకాలములో ఒకసారి బబులోను మీద అది ప్రదర్శింపబడుతుంది.
అంత్యకాలమున ఎలాంటి తీర్పు అయితే దేవుని లేని ప్రజలకు కలుగుతుందో, తను తన ఆయుధముగా పరికరముగా ఈ అష్షూరుని, బబులోనును ఇజ్రాయేలు మీద, యూదా మీద సంధించడానికి వాడుకున్నప్పటికీ వాటి మీద కూడా ఒక దేవుని దినం అనేది వస్తుంది. ఆ దేవుని దినం ఎలా తెప్పిస్తాడు? బబులోను మీదకి మాదీయులు అనేటువంటి వారి మీద తెప్పిస్తాడు. ఆ బెల్తెషజర్ అనే రాజు ఉంటాడు, బెల్షజర్. ఆ రాజు ఉన్నప్పుడు ఆ యొక్క చేతి వ్రాత రాయబడుతుంది. ఆ సమయంలో మాదీయులు, పెర్షియన్స్, మీడ్స్ అండ్ పెర్షియన్స్ వచ్చి దాన్ని ఒక్క రాత్రిన పడగొడతారనమాట. పడగొట్టి ఆ తర్వాత ఇంకా బబులోను రాజ్యం ఎప్పుడు కూడా పైకి ఎదగకుండా పోతుంది. అనగా 722 క్రీస్తు పూర్వములో అష్షూరు రాజు ద్వారా ఇజ్రాయేలీ జనాంగాన్ని చెరలోకి తీసుకుపోతే, కొంతకాలం తర్వాత బబులోను వాళ్ళు వచ్చి అష్షూరు రాజ్యాన్ని పతనం చేస్తారు. ఆనాడు యూదా రాజ్యము తప్పించుకుంటుంది అష్షూరు రాజు నుంచి. కానీ లేటర్ ఆమెకు 150 ఏళ్ళు అయిన తర్వాత బబులోను రాజు ద్వారా యూదా రాజ్యాన్ని పడగొడతాడు. ఆ తర్వాత బబులోను రాజ్యము కొంత సమయం అయిన తర్వాత, ఒక 70 ఏళ్ల సమయం అయ్యేటప్పటికీ, ఒక 50 నుంచి 70 ఏళ్ల సమయం అయ్యేటప్పటికీ మాదీయులు, పర్షీయులు వచ్చి వీళ్ళ రాజ్యాన్ని కొల్లగొడతాడు. కాబట్టి ఏమి చెప్పదలుచుకుంటున్నా అంటే, యెషయా తన బిడ్డలను సరిచేయడానికి తను కానివారు, దేవుని లేని వారిని సైతము తన బిడ్డల మీద ఉపయోగించుకుంటాడు. అంత మాత్రాన తన బిడ్డలు జడిసిపోవలసిన అవసరం లేదు. వారి ప్రవర్తనను మార్చుకొని, దేవుని రాజ్యాలైన మన లాంటి వారు వారి ప్రవర్తనను మార్చుకొని దేవుని యందు గనక ఉంటే వారిలో శేషము మిగులుతుంది, వారిలో మంచి వారిని వదిలేస్తాడు. కానీ ఎవరినైతే మన మీద ఆయుధాలుగా, పరికరాలుగా, శత్రువులుగా వాడుకుంటాడో వారిని సైతము దేవుడు శిక్షించబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వంలో నిన్ను నన్ను ప్రేమించిన దేశముగా, ప్రేమించిన జనాంగముగా చేసుకున్నాడు. నీవు నేను దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఆయనకు దూరముగా వెళ్ళినప్పుడు, ఆయన తన వారు కాని ప్రజలు, తనను ఒప్పుకోని ప్రజలు, అన్యులైన వారిని సైతము ఆయన ఆయుధాలుగా, పరికరాలుగా వాడుకొని తన బిడ్డలను శిక్షించడానికి, శిక్షణలో పెట్టడానికి ఏమాత్రము సందేహించడు. కానీ ఆయా సమయాల్లో మనం అర్థం చేసుకోవలసినది, వారిని దేవుడు ఉపయోగించుకున్నాడు కదా అని చెప్పి వారిని వదిలేస్తాడని కాదు, వారి సమయంలో వారికి తీర్పును ఇస్తాడు. మనకు సంబంధించినంత వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని యందు సరి అయిన రీతిలో నుంటూ దేవుని కాని వారి ద్వారా శిక్ష పొందేటువంటి స్థితికి రాకుండా చూసుకోవడం మన ఇది. ఎవరైతే మనల్ని శిక్షగా ఉపయోగించుకుంటాడో అది శిక్షణగా తీసుకొని మనం గనక మంచిగా చేసుకొని ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వేటినైతే ఆయుధాలుగా, పరికరాలుగా వాడుకున్నాడో వాటిని సగంలో ఆపేయగలడు కూడా. ఆనాడు హిజ్కియా మీదకు వచ్చినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడే కానీ ఇంకా హిజ్కియా సమయం రాలేదు గనక ఆపివేస్తాడు. కాబట్టి వీటన్నిటి నుంచి పాఠము, దేవుని సార్వభౌమత్వం ఒక పక్కన ఉన్నది, మనుష్యుల యొక్క ఆలోచన విధానాన్ని, వారిలో ఉన్న చెడ్డతనాన్ని తన సంకల్పము చొప్పున తన పనులకు ఉపయోగించుకుంటాడు. ఇదే నువ్వు నేను చేశామనుకో, మనం చాలాసార్లు ఏమనుకుంటాం, దేవుని యొక్క క్యారెక్టర్ని చూసి మనము కూడా అలా చేయొచ్చు అనుకుంటాం. అనగా ఒకరిని పనిష్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇంకెవరినో ఉపయోగించుకోవాలి అనుకున్నాం అనుకోండి, చాలాసార్లు అనుకుంటే మనకది తగదు. ఎందుకని? దేవుడు ఒక చెడ్డవాడిని ఉపయోగించుకొని ఒక మంచివాడిని పనిష్ చేసుకున్నప్పుడు ఆయనకి చెల్లుతుంది, ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి. నీవు నేను ఈ విధముగా అర్థం చేసుకొని ఒక మనిషిని శిక్షించడానికి ఇంకో మనిషిని వాడుకున్నావు అనుకో, ఆ మనిషే రేపు నీకు శత్రువై కూర్చుంటాడు, ఆ మనిషే నీకు ఎదురు తిరుగుతాడు. కాబట్టి మానవునిగా నీకు నాకు ఇవ్వబడింది ఏంటంటే, దేవుని యందు మనము సరిగ్గా ఉంటూ ఇంకెవరైతే మన ఆలోచన విధానంతో లేరు అంటున్నారో వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పచెప్పడమే కానీ, వారిని మనం సరిచేయాలని వారితో సమానంగా మనము ఇంకొక మనిషిని లేపో ఏమైనా చేద్దాము అనుకుంటే అది మనకి తగదు, అది మనకు తగదు. దేవునికి అది తగింది కదా అని మనకది చెయ్యాలి అనుకుంటే మనము చెడు జరుగుతుంది. చరిత్రలో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకు వాడు పడిపోయాడు అంటే, ఈరోజు పాలిటిక్స్లో చూస్తూ ఉండండి, ఒకనాడు ఎవరినైతే ఒకడు పెంచి పోషించి పెద్ద చేస్తాడో రేపు వాడే రైవల్ అవుతాడు వీడికి. అందుకని అంటారు కదా,
తాను పెంచిన పాము తన్నే కాటేసింది అన్నట్టు మాటలు మాట్లాడుతుంటారు. వీటన్నిటికి అర్థం ఏంటంటే, దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. కానీ దేవుడు అలా అష్షూరునో బబులోనో వాడుకుంటున్నాడు కదా అని మనము కూడా వీళ్ళని వాడుకోవాలా వాళ్ళని వాడుకోవాలని నచ్చని వాళ్ళ మీద అనుకుంటే దేవునికి అది నచ్చదు. ఎందుకు అంటే, మన నుంచి ఆయన కోరుకుంటున్నది సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలనుకుంటున్నాడు. మనకే కష్టమైతే ఉన్నదో నష్టమైతే ఉన్నదో ఆ వ్యక్తి గురించి కానీ ఆ సంస్థ గురించి కానీ దాని గురించి దేవుని పాదాల ముందర పెట్టమంటున్నాడు. మనం వారిని, మనిషిని కానీ సంస్థను కానీ దేన్నైనా ఎదుర్కొనేటువంటి సమయంలో మనము వేరే పనులు కనుక మనం చేసాము అనుకోండి, ఇంకోని లేపుకోవడం వాడి ద్వారా చేయడమని, అనగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనది ఎవరికి తెలియదులే అనుకున్నట్టుగా మనము కనుక ఇటువంటి దీన్ని పాలిటిక్స్ అంటాం చేశాము అంటే అది మనకు మంచిది కాదు. దేవుడు చేసినది పాలిటిక్స్ కాదు. ఎందుకని, ఆల్రెడీ వారిలో ఉన్న బబులోన్ని వాడుకున్నప్పుడు కానీ అష్షూర్ని వాడుకున్నప్పుడు కానీ ఆల్రెడీ వారిలో దుష్టత్వం ఉన్నది. ఆ దుష్టత్వాన్ని ఆయన అరికట్టవచ్చు, వదిలివేయవచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, వాటిని నీవు దేవుని యందున్నప్పుడు ఆ దుష్ట శక్తులు నీ మీదకి రాకుండా అరికడతాడు. నీవు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు అదే శక్తులను ఆయన ఏ పగ్గంతో అయితే పట్టుకుని ఆపి ఉంటాడో దాన్ని వదులుతాడు. అంతే. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తికి వెళ్ళి మనం పంపుకొట్టో చెప్పడమో చెప్పి పంపించడం కాదు. ఆల్రెడీ లోపల చెడ్డతనం ఉన్నవాడిని ఇన్ని రోజులు పట్టుకో ఉంటాడు. ఎప్పుడైతే నీవు దేవుని కృపకు దూరంగా పోవడం ప్రారంభిస్తావో వాడి పాపానికి వాడిని వదులుతాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో అరాచకం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, అరాచకం, అన్యాయం గురించి, మానవుని యొక్క పాపము దేవుడు గనక పగ్గాలు వేగేసి ఆపకుండా గనక ఉంటే ఈరోజు మనం చేయలేని అకృత్యం అనేది లేదు. ఎప్పుడైతే ఒక తండ్రి పిల్లని జడిచాడని, అన్న చెల్లిని జడిచి చాలా వింటుంటాం మనం ఇప్పుడు వారం. ఇవన్నీ కూడా దేవుడు గనక ప్రతి మనిషిని ఆయన కట్టుదిట్టాల్లో ఆయన పగ్గాల్లో పట్టుకోకుండా గనక వదిలాడు అంటే ప్రతి ఒక్కళ్ళం అలాగే అయిపోతాం. అందుకని ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినది, మనము ఎప్పుడు అంటుంటాను, మనం ఆ సిగ్నల్స్ దగ్గర నిలబడుకొని ఉన్న చెడిపోయిన వాడితో ఎవరైతే ఆడుకుంటూ చెడిపోతూ లేకపోతే గంజా కొట్టుకుంటూ ఉంటాడో వాడిలాగా ఉండవలసిన వారం మనం. కానీ ఆయన మన మీద కృప చూపాడు కనుక మనం ఈరోజు ఇలా ఉన్నాం. అలాగనే లోకమంతా మనం అర్థం చేసుకోవాల్సింది, మానవునిలో ఉన్న పాపమును అది ఆది కాండములో బయటపడినప్పటి నుంచి చూపబడినప్పటి నుంచి ఆయన దాన్ని పగ్గం వేసి ఆపి ఉన్నాడు గనక ఇలాగున్నది. మనిషిని తానంతట తాను వదిలేస్తాడు అనుకో, ఆది మానవుడు అంటాం మనం. ఒకటి షేవ్ చేసుకోకుండా, నూనె పెట్టుకోకుండా పెంచుకున్నాడు అనుకో ఏమవుతారు? ఎందుకు వాడిని ఆది మానవుడు అంటాం? వాడు ఏం చేస్తున్నాడు? పగ్గాలు లేకుండా వదిలేస్తున్నాడు. నీవు నేను గ్రూమ్డ్ పీపుల్, నీట్గా మీసం కట్ చేసుకుంటాం, గడ్డం పెట్టుకుంటాం, తలకు నూనె పెట్టుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం. మనం ఏంటి? విచ్చలవిడిగా ఉండకుండా మనము దానంతటదే పెరిగిపోయే గడ్డాన్ని గీచుకొని సున్నంగా అవుతాం. అర్థమవుతుందా? అలాగనే మానవుని పాపము ఆయన గనక పగ్గాలు వేయకుండా ఉంటే అది అరాచకత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఈ అష్షూరు, బబులోను ఎవరెవరైతే ఈ శత్రు రాజ్యాలు అనేవి ఉన్నాయో వాటిల్లో ఆల్రెడీ అహంకారం ఉన్నది, దుష్టత్వం ఉన్నది. ఆయన ఆపాలనుకుంటే ఆపగలడు. ఆయన వాళ్ళకి పంపుకొట్టి పంపించనవసరం లేదు. అర్థమైందా? ఆయన గమ్మునుంటే వెళ్తాయి, ఆయన ఆపితే దాన్ని పగ్గాలు పట్టుకుంటే ఆగుతాయి. ఆయన కనుక ఏమీ చేయకుండా గమ్మునున్నాడు అనుకోండి వెళ్ళిపోతాయి. సో దేవుడు ఈ రాజ్యాలని యూదా, ఇజ్రాయేల్ మీద శిక్షకు పంపించే సమయంలో వాటిలో ఆల్రెడీ దుష్టత్వం ఉన్నది, వాటికి ఆల్రెడీ అహంకారం ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడంటే వాటిని తన కొరకు వాడుతున్నాడు అంతే. అంటే ఛానల్ చేస్తున్నాడు ఈ వైపుకి. అందుకని మీరు కనుక గమనించారనుకోండి అద్భుతంగా ఉంటాయి ప్రవక్తల గ్రంథంలో. ఆ యొక్క ఐ థింక్ యెషయాలోనా ఇర్మియాలోనా ఎహెస్కేల్లోనా ఈ 3 గ్రంథాల్లో ఒక చోటకు వస్తాడు. ఐ థింక్ నెబుకద్నెజర్ రాజు అనుకుంటా బబులోను సమయంలోనే. కాబట్టి ఎహెస్కేలు, ఇర్మియా సమయంలో ఒక చోటకు వచ్చి ఈ పక్కకు పోతే ఒక ఊరు, ఈ పక్కకు పోతే ఒక ఊరు, ఈ పక్కకు పోతే యెరూషలేము, ఈ పక్కకు పోతే అమ్మోను. వాడు అహంకారంతో నిండి ఉన్నాడు, దాడి చేయాలనుకుంటున్నాడు, రాజ్యాల్ని కొల్లగొట్టాలనుకుంటున్నాడు. వచ్చాడు, టర్న్ పైక్ అంటాం కదా, అదే జంక్షన్లో ఆగాడు. ఆగి వాళ్ళు ఎలాగనైతే ఆ లోపల కాలే అని తీసి కొన్ని చేస్తారు మంత్రశక్తులు, దానిలో నుంచి దీర్ఘ దర్శనం కొరకు నేను ఎవరి మీదకి వెళ్ళాలి అని చూస్తాడు. ఎలాగైతే అది చూసినప్పుడు
యూదా వైపుకి చూపిస్తుంది అది. అనగా బబులోను రాజు ఆ రోజు నిలబడి ఇటు అమ్మోను వైపు కన్నా వెళ్ళొచ్చు, యుద్ధానికి యూదా మీదకైనా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఆ సమయంలో వాడికి తెలిసిన దీన్ని బట్టి వాడు దీర్ఘదర్శనం కొరకు ఆ యొక్క జంతువుల్ని చంపి వాటి కాలేయాల్లో చూడడము, అదే దుష్టశక్తులు దాంట్లో చూసినప్పుడు వాడికి యూదా అని కనిపిస్తుంది. అది ఇర్మియా యెహెజ్కేలు గ్రంథంలో ఒక చోట చెప్తాడు, ఏ వర్ష అని గుర్తులేదు. అనగా దేవుడు వాడు ఆల్రెడీ ఇద్దరిని కొల్లగొట్టడానికి వచ్చాడు. దేవుడు ఆపాలనుకుంటే ఆపగలడు, వద్దు అనుకుంటే వద్దు. వాడు ఆల్రెడీ దుష్టుడు, వాడు ఆల్రెడీ కొల్లగొట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుని చేతిలో దేవుని ప్రజల యొక్క క్షేమము భవిష్యత్తు దాగి ఉన్నది. వీడు ఎలాగో అహంకారే, వీడు ఎలాగో దుష్టుడే, వాడు అందరినీ దోచాలనే చూస్తున్నాడు, రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టాలనే చూస్తున్నాడు. కానీ దేవుని కృపను బట్టి ఇన్ని రోజులు ఆపబడి ఉన్నాడు. దేవుని కృప రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న దుష్టత్వం, అహంకారము బయటకు వస్తుంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ వరల్డ్లో ఏదైతే వికెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఈవిల్నెస్ ఉందో, సిన్ వలన, పాపము వలన ఏదైతే పరిపక్వమయ్యి దుష్టత్వము, అరాచకత్వం ఉన్నదో, ఆయన వాటి నుంచి ప్రజానీకాన్ని తన కొరకు కొంతమందిని తీసుకొని, ఆనాడు ఇజ్రాయేల్ని కానీ, నీలాంటి వారిని, నాలాంటి వారిని ఈ దినమే కానీ ఆ దుష్టత్వంలోకి పోకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకని మనం రక్షణానుభవం అప్పుడు ఏమనుకుంటాము, ఒకవేళ గనక దేవుడు నన్ను రక్షించకపోయి ఉంటే ఈరోజు మనలో, మన ఇంటిలో, కుటుంబంలో రక్షింపబడని వారు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ పూజల పునస్కారాల్లో, వాళ్ళ తాగుళ్లలో, వాళ్ళ చిందులాట్లు ఎలా ఉంటారో అలాగనే నేను అయిపోయిందును. అనగా ఏం చేస్తున్నాడు? దేవుడు పాపములో నుంచి మనల్ని అరికట్టి మంచి మార్గంలో పెడుతున్నాడు. మిగతా లోకాన్నంతా ఏం చేస్తున్నాడు? వాడి పాపాన్ని వాడిని వదిలేశారు. ఆయన పాపం చేపించట్లేదు వాళ్ళతో. ఈ డాక్టర్స్ మనం అర్థం చేసుకోవాలా. ఆయన మనిషిని తన పాపానికి తను వదిలేక ఆ మనిషి పాపాన్ని పగ్గాలు వేసి ఆపున్నాడు. గనక ఈ మాత్రం ఉన్నది, దేవుని ప్రజలైన నిన్ను నన్ను ఆ పాపములో కొనసాగకుండా ఆయన రక్తము ధారపోసి పరిశుద్ధపరిచి ఆ పాపములో నువ్వు కృంగి దాంట్లో పతనం అయిపోకుండా ఆపి ఉన్నాడు. మిగతా వాటిని వదులున్నాడు. ఆయన ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వాటిని డైరెక్ట్ చేయగలడు. సో ఇక్కడ అష్షూర్ని, బబులోన్ని అలాంటి ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకుంటున్నాడు. కాబట్టి ఇది దేవుని సార్వభౌమత్వం ఒక పక్కన ఉండగా మానవుని యొక్క చిత్తం ఒక పక్కన ఉన్నది. అష్షూరు రాజు, బబులోన్లు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సార్వభౌమత్వంలో వాళ్ళ చిత్తానికి వాళ్ళని వదులుతున్నాడు. వాళ్ళ చిత్తానికి వాళ్ళని వదలకుండా ఆపగలడు, ఇతను ముందరికి పంపించగలడు. ఇది మనం అర్థం చేసుకుంటే మనకు ప్రవక్తల గ్రంథంలో ఏం మాట్లాడుతున్నారు, మనం ఏ విధంగా దేవుడి నుంచి కాపాడబడుతున్నాము, ఏమి చేస్తే ఆల్రెడీ పాపంలో ఉండి తప్పులోకి పోతూ ఉంటే ఏమి చేసి కరెక్టివ్ కోర్స్ తీసుకుంటే మనం మళ్ళీ వెనక్కి రాగలమనేది మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో కాబట్టి బబులోను రాజు గురించి మాట్లాడుతున్నాడు. హిస్టారికల్గా ఒకనాడు మాదీయులు అనేటువంటి వారు వాళ్ళ మీదకి వచ్చేదని ఉదంతం గురించి మాట్లాడుతున్నాడు. కానీ బ్యాక్డ్రాప్లో ఏమున్నదంటే ఇదొక మైనర్ ఇన్సిడెంటే. ఆయన దేవుని దినము గురించి మాట్లాడుతున్నాడు. ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినమును గురించి మాట్లాడుతూ దానిలో ఒక పాత్ర, ఒక శిక్ష బబులోనుకు ఒక రోజు వస్తుంది అంటున్నాడు. ఆ శిక్ష అనేది లోకమనంతటికి ఒకరోజు రాబోతూ ఉన్నది. దానిలోంచి తప్పించేదానికే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. దానిలో మనం పడిపోకుండా ఆయన ప్రేమలో, ఆయన పరిశుద్ధతలో సాగాలని కోరుకుంటున్నాడు. ఇది ఇజ్రాయేలీ జనాంగం వారికి, యూదా వారికి ఆయన ఇస్తున్న సందేశం. 13వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోను అనగానే మనకి ఏం గుర్తు రావాలా? ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురం గుర్తు రావాలా. ఈ బబులోను అనేటువంటి దేశము క్రీస్తు పూర్వము 18th సెంచరీ ఇంకా ముందర నుంచి ఉన్న ఊర్లవి. అనగా పురాతనముగా దేవునికి మనిషి తనను తాను హెచ్చించుకొని దేవుని స్థానంలో ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం. సాతాను ఆ రోజు ఆ సర్పము ద్వారా వచ్చినప్పుడు అవతో చెప్పింది ఏంటి? మీరు కూడా దేవతలైపోతారు, దేవుడికి అది ఇష్టం లేక మిమ్మల్ని ఆపిపెట్టున్నాడు అంటే అవ్వ మనసులో వేసిన విత్తనం ఏంటి? తను ఒకవేళ అంటే నాకు రావలసినవి ఏదో రాకుండా దేవుడు ఆపుతున్నాడు, దేవుడు తనను తాను హెచ్చించుకుంటూ నా నుంచి కొన్ని ఆపుతున్నాడు అనే ఫీలింగ్ కలగజేస్తుంది. ఎప్పుడైతే తనలాగా కావాలి అని వాళ్ళు ప్రయత్నిస్తారో ఆ యొక్క నగ్నత్వం ఇంకన్నీ మనకు అర్థమవుతాయి. అంటే ముందర నుంచి కూడా దేవుడు మనిషిని సృష్టించి
తన రూపులో పోలికలో సృష్టించి వారికి ఒక ప్రొబేషన్ టైం ఇచ్చి వారిని రూపుదిద్దుకునేదేదో ఆయన మనసులో ఉన్నది. ఈ లోపలనే మనిషిలో నిర్ధారణముగా ఉన్న వాటిని సాతాను లేపినప్పుడు తామును తాము హెచ్చించుకొని దేవుని వలె ప్రదర్శించుకోవడం అనేది ప్రారంభమైంది. అందుకని బబులోను గోపురంలో ఏం జరుగుతుంది? ఆ యొక్క బబులోను గోపురం సమయంలో వారందరూ కలిసి మనం ఆకాశం ఎత్తుకు మనము కట్టుకుందాము, దేవుని యొక్క స్థలాన్ని మనము చేరుకుందాము. ఆ బబులోను గోపురం దాంట్లో ఏం చూపిస్తాడు? బాబేలు గోపురం దాంట్లో ఆ యొక్క దేవుడు పైనుంచి కిందకు దిగి వచ్చి చూడవలసి వచ్చిందంటే, వీళ్ళు ఏమంటున్నారంటే వీ విల్ బిల్డ్ సచ్ ఎ టాల్ బిల్డింగ్, జిగ్గర్నాట్ అంటారు వాళ్ళు. అంత పెద్దది కట్టి దేవుణ్ణి మనం చూస్తామంటే దేవుడు పైనుంచి కిందకి దిగొచ్చి చూడవలసి వచ్చిందంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక 10 ఫ్లోర్స్ ఉండేది కడితే దేవుని రీచ్ అయిపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఆ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నవాడు కిందకి వచ్చి, అందుకని నీకు సొదొమ గొమొర్రాలో కూడా అదే మాట మాట్లాడతాడు. అందరూ అది చెప్తున్నారు ఆ సొదొమ గొమొర్రా గురించి, నిజమా కాదా అని నేనే చూద్దామని నేనే దిగి వచ్చాను. ఆయన దిగి వచ్చి చూశాడు. కాబట్టి బాబేలు గోపురము, ఆ తర్వాత ఆ స్థానంలో కట్టబడిన బబులోను, షీనారు అంటారు ఆ ప్రదేశాన్ని. ఆ బబులోను దేనికి నిదర్శనం అంటే, మనిషి తన అహముతో అహంకారముతో తన యొక్క స్థితిని స్థాయిని మర్చిపోయి తన పాపపు స్థితిలో ఏ విధముగా పడిపోయాడో అర్థం చేసుకోకుండా దేవుని వలె హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో దాన్ని బాబేలు, బబులోను ఇదన్నమాట. సో నీవు నేను దీని నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాపం ఏంటి? దేవుడు మనల్ని ఉన్నతంగా సృష్టించాడు, మనం పాపంలో పడిపోయినందువలన ఈ స్థితిలో ఉన్నాము గనక మనకున్న ఆశీర్వాదాలు ఏవేవైతే ఉన్నాయో వాటి నుంచి మనమేదో గొప్ప అని ఆలోచించుకోకూడదు. అంటే బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే, బయట ఏమంటారు? మనం దేవుని పిల్లలము, దేవుని ద్వారా పుట్టాము, మనము దేవుళ్ళు కాగలము అని మాట్లాడుతున్నారు, అంతే కదా. వాళ్ళు తపస్సు ద్వారా కానీ వాళ్ళు చేసేదాని ద్వారా అంతా వాళ్ళు కోరుకునేది ఏంటి? ఒకనాడు మనిషి దేవుడు కాగలడు అని. దేవుడు ఏమంటున్నాడు? తాను సృష్టించిన మనిషి జంతు స్థితికి వచ్చాడు, పశు స్థితికి వచ్చాడు. కాబట్టి ఆ బయట మాట్లాడే ఐడియాలజీకి థియాలజీకి, బైబిల్లో మాట్లాడే ఐడియాలజీకి థియాలజీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్. అందుకనే ఈ రెండు పొత్తు కుదరవు. ఇవి ఎక్కడో చోట మెర్జి చేసేది కాదు. అందుకని ఈరోజు చాలామంది అన్య మతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు, మాకు కూడా ఒక ప్రభు ఫోటో ఇవ్వండి, ఆ సిలువ ఉండేది, ఆ వెనక లైట్ ఉండేది, మేము కూడా మా పటాల్లో పెట్టుకుంటామంటారు. కుదరదు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ముక్కోటి దేవతల్లో ఒక దేవతగా దీన్ని కూడా లోపల పెట్టుకోగలము అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒక్కడనే. సో ఆయన మాట్లాడే మాటలు వేరు, మానవ రూపం విషయంలో ఆయన మాట్లాడేది వేరు, ఇది వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆమోజు కుమారుడైన యెషయాకు ఆనంద్ ఒక ఫోన్ తీసుకు చెప్పి ఆయన ఇంటికి పిలిచారు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. మొట్టమొదటి వచనము బబులోను గురించిన దేవోక్తి. 2-3 వచనాల్లో ఏ విధముగా బబులోను రాజ్యము మీదకి వేరే రాజ్యాల్ని దండెత్తమని చెప్తున్నాడు అనగా, ముందర చూసాం మనం ఆ 11-12 వచనాల్లో దేవుడి యొక్క హస్తము చాచబడి ఉన్నది, ఆ హస్తము దిగలేదని. అలాగనే ఏమంటున్నా అంటే, ఒకనాడు ఇజ్రాయేలు మీద యూదా మీద ఏదైతే ఆయన హస్తము ఎత్తిపెట్టి ఉన్నాడో, ఇప్పుడు ఏమంటున్నాడంటే అదే హస్తాన్ని ఎత్తిపెట్టి బబులోను రాజ్యం మీదకి ప్రజల్ని దండెత్తమంటూ ఉన్నాడు. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి. ఆనాటి వార్ టెర్మినాలజీ కనుక అర్థమైతే, ఒక కోటను కొట్టాలా అన్నప్పుడు వారు ఎత్తైన ప్రదేశాల్లో నిలబడి వారి యొక్క జెండా పాతుతారు. అర్థమైంది కదా, ధ్వజం అంటాము చూడండి. అది పాతి, ఇదిగో నేను నీ మీదికి మొహరాయిస్తున్నాను, దండెత్తుతున్నానని చెప్పడానికి. ధ్వజము నిలవబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి అనగా చేతులతో సంజ్ఞలు చేయుడి. నాకు 3వ వచనం ఇంపార్టెంట్ చూడండి. నాకు ప్రతిష్ఠితులతో అయిన వారికి నేను ఆజ్ఞ ఇచ్చిన్నాను. బబులోను మీదకి ఎవరినో రప్పిస్తున్నాడు. వారిని ఏమంటున్నాడు? తన ప్రతిష్ఠిత ప్రజానీకం అంటున్నాడు. యాక్చువల్లీ వాళ్ళు దేవుని బిడ్డలు గారు, కానీ
తన శత్రువులు అంటే తను ఎవరినైతే శత్రువులుగా భావిస్తాడో, దేవుని రాజ్యము దేవుని పిల్లల్ని ఆయన తన వారుగా భావిస్తున్నాడు. అప్పుడు వారి మీదకి అష్షూర్ని బబులోన్ని పిలిచి వారిని దండెత్తమన్నప్పుడు వారిని ప్రతిష్ఠిత జనం అంటున్నాడు. అంటే దేవునికి తన చిత్తములో లేకుండా ఎవరైతే దూరం అయిపోతారో వారి మీదకి ఆయన శత్రువుల్ని పిలిచినప్పుడు, నీ మీదకి పంపిస్తున్న శత్రువుల్ని ఆయన నా ప్రతిష్ఠిత జనం అంటాడు. మనమేమనుకుంటాం, హబక్కూకు వచ్చిన సమస్య అదే కదా, ముందర కూడా చెప్పుకున్నాం. హబక్కూకు ఏమంటున్నాడు, మేము నీ ప్రజలు కదయ్యా, నువ్వేంది బబులోను రాజ్యాన్ని మా మీదకి పంపిస్తున్నావు అన్నప్పుడు ఏమంటాడు, కొంతకాలం ఆగు, వారి మీద నేను ఇది చేస్తాను. అదే టోన్లో అనమాట. అంటే మనము సమస్యలో ఉన్నప్పుడు మన మీదకి దండెత్తిన వారు మనకు శత్రువులుగా కనిపిస్తారు. కానీ దేవుని యందు మనము లేనప్పుడు మన మీద శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దేవునికి ఇష్టలుగా కనపడతారంట. వారిని ప్రతిష్ఠిత జనాంగం అంటున్నారు. అంటే నేను ఎంత చెప్పినా కూడా అర్థం ఏంటంటే, నీవు దేవుని యందుంటే నీ మీదకి ఆయన ఎవరిని పంపించడు. నువ్వు దేవుని ముందు లేకపోతే ప్రతి కోన్కిస్కాగాడిని నీ మీదకి పంపిస్తాడు. ఎవరెవరినైతే చూసి నువ్వు భయపడుతున్నావో వాళ్ళందరి చేత నీకు పోపిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఎన్నిసార్లు నా అంటున్నాడు చూడండి. నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించున్నాను. అంటే ఎవరైతే తన వారు కానివారు అని ఆయన ఒకసారి అనుకున్న తర్వాత వాళ్ళ మీదకి ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళని తనవారు అంటున్నాడు. మనకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళని ఎలా మా వారు అంటావయ్యా, మేము కదా నీ వాళ్ళు అన్నప్పుడు, నువ్వు సరిగ్గా ఉంటే నేను నీ వాడిని, ఎప్పుడైతే నువ్వు నాకు విరుద్ధంగా ఉన్నావో, నేను చెప్పినట్టుగా వినలేదో, నో లాంగర్ యు ఆర్ మై పీపుల్. అందుకని ఆ యొక్క హోషేయ గ్రంథంలో ఏమంటాడు, లో అమ్మి వారు నా ప్రజలే కారు అంటాడు. కానీ మళ్ళీ ఇచ్చే వాగ్దానం ఏంటి, ఎవరినైతే నా ప్రజలే కారు అన్నానో ఒకనాడు వారిని నా ప్రజలు అంటాను అంటాడు. అనగా ఇజ్రాయేలీ జనాంగం ఏమంటుందంటే, నేను నీ ప్రజలు కదా అంటున్నప్పుడు ఆయన నువ్వు నా ప్రజలే కాదుపో అంటున్నాడు. అంటే దేవుని ఆలోచన విధానానికి గనక నీవు నేను లోబడకుండా ఉంటే, మనం ఏ పేర్లు చెప్పుకున్నా కూడా ఆయన నా ప్రజలు అనడు, వారు నా ప్రజలు కారు అంటాడు. లో అమ్మి, వారు నా ప్రజలు కారు అంటాడు. అమ్మి అంటే ప్రజలు. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తీర్చుకున్న వాళ్ళని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను. నా ప్రభావం బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. 4వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి 5వ వచనం వరకు ఏ విధంగా ఒక యుద్ధానికి వచ్చేటప్పుడు శబ్దాలు వస్తాయి చూడండి. రథాల శబ్దం, మనుష్యుల శబ్దం వస్తూ ఉంటే, ఇప్పుడు రైట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క బయట ఏదైనా అల్లరి జరుగుతుందనుకోండి, ఆ శబ్దం మనల్ని ఎంత భయకంపితులు చేస్తుంది. లోపల తలుపులు వేసుకొని మన ఇంటి మీదకి వస్తారేమో అని. అలా యుద్ధ ధ్వని బయట ఎలాగో వినబడుతుందో చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా పొయిటిక్గా భయం కల్పించేదానికి మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయ గుండెలు దడదడలాడాలంటారు చూడండి, దడదడలాడేది. బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహం వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుచున్నాడు. తన సేన అంటున్నాడు. చెడ్డవారు, కానీ ఈరోజు ఏమన్నాడు, తన సేనని వ్యూహం ప్రకారంగా, ఒక స్కీమ్ ప్రకారంగా, ఒక మిలిటరీ దాన్ని ఏమంటారు, ఒక ఆర్డర్లో పంపిస్తున్నాడు. తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమునకు పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచూ ఉన్నారు. ఒకానొక యెహోవా దినమున ఏ విధంగా అయితే తను గోగు మాగోగు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆయన అన్ని రాజ్యాలని పిలుస్తాడు, కానీ వాటిని అన్నిటినీ అర్మగద్దోని దీని దగ్గర జయిస్తానని చెప్తున్నాడు. అలా అన్ని ఏవేవైతే ఉన్నాయో ఒకనాడు జరగబోయే వాటిని మాట్లాడుతూ బబులోనుకు అప్లై చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఒకనాడు యెహోవా దినం అనేది ఉన్నది. ఆ యెహోవా దినం అనేది అంత్యకాలమున వస్తుంది. కానీ అది బబులోను తన టర్మ్లో, తన యొక్క యుగములో, తన దీనిలో ఒకసారి అది అనుభవింపబోతూ ఉన్నది.
యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏ విధంగా యెహోవా దినం వస్తే భయకంపితులవుతారో ప్రజలు మాట్లాడుతున్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అది ప్రళయము వలె, ఫ్లడ్, ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అది ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ఆ దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తుడు, అంటే ఏదైనా చేయగలిగిన దేవుడు అంటున్నాడు. ఒక్కసారి యెహోవా దినం మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మనము ఆమోసు గ్రంథం ఒక్కసారి చదవండి దయచేసి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 20 ఏ విధముగా ఉంటుందో. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు దయచేసి ఎవరైనా తీస్తే చదవండి. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్లు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? అనగా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నట్టే ఆమోసులో వీళ్ళు చాలాసార్లు ఈ మాట వింటుంటాం చూడండి. దేవుడు చూసుకుంటాడులే, దేవుడే తీర్పు చెప్తాడు. నిజంగా దేవుడు వచ్చి కనుక తీర్పు చెప్పాడు అనుకో, ఒక్కోసారి మనమే రాంగ్లో ఉంటాం. మేము చాలాసార్లు ఏమనుకుంటాం, మనం రైట్ ఉన్నామనుకున్నప్పుడు ఆ తగుకు పోకూడదు అన్నట్టుగా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చెప్తాడు అంటాం. అంటే ఏంటి మన ఉద్దేశం? మనం రైట్లో ఉన్నాము, దేవుడు వస్తే ఎదుటి వాళ్ళు దీంట్లో ఉన్నారు, వాళ్ళకి తీర్పు తీరుస్తాయండి. అలాగనే ఇజ్రాయేలీ జనాంగం ఏం చేస్తున్నారంటే, యెహోవా దినం అనేది ఒక దినాన్ని మాట్లాడుతూ వస్తుంది, ఒక దినం వస్తుంది, అన్యులకు అందరికీ ఉంటుందిలే అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నా అంటే, ఎందుకయ్యా మీరు యెహోవా దినం గురించి ఇలా మాట్లాడతారు? ఆ యెహోవా దినాన్ని మీరు ఎదుర్కోగలరా? అసలు అది చీకటయ్యా, వెలుగు కాదు. మీరు చీకట్లో ఉన్నప్పుడు అది మీకు వెలుగు ఎందుకు అవుతుంది? మీకు ఇంకా చీకటి అవుతుంది, గాఢాంధకారం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇజ్రాయేలీ జనాంగం పరిస్థితులు ఈరోజు మనల్ని పెట్టుకోవాలి. మనం చాలాసార్లు దేవుడే న్యాయం చెప్తాడు, దేవుడే చూసుకుంటాడు, ఆయనే దిగి వస్తాడు. మన కోపాలు వచ్చినప్పుడు, ఎవరైనా 2-3 మధ్యన కోపాలు వచ్చినప్పుడు అంటాం దేవుడే చూసుకుంటాడు, దేవుడే చెప్తాడు నీకు అని. నిజంగా దేవుడే వచ్చి అనుకోకసారి మనమే రాంగ్లో ఉంటాం మేము. అలాగనే ఆ యొక్క యెహోవా దినం గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ అది అన్యులకు సంబంధించిన దినము, అన్యులందరూ శిక్షించబడతారు అని అనుకుంటున్నప్పుడు, రే పిచ్చివాడా, అనవసరంగా దేవుణ్ణి దీని మధ్యకి తేబాక, తగు ఏదో మన ఇద్దరి మధ్యనే చూసుకుందాము, అనవసరంగా దేవుణ్ణి తెచ్చావనుకో, దేవుడు దిగొచ్చాడనుకో దారుణమో అవుతుంది అని చెప్తున్న మాటలు అన్నమాట. యెహోవా దినము వచ్చుచున్నదని ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును. ఎక్స్టర్నల్గా ఉండే చేతులు బలహీనమైపోతాయి. ఒక్కొక్కసారి మనము షుగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, తిండి సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి మనం బలహీన పడిపోతాం, చేతులు ఎత్తి కూడా దాన్ని పట్టుకోలేం. అంటే ఎక్స్టర్నల్గా మనకు శక్తి లేదు. లోపల ఏమంటాడు, ప్రతివాని గుండె కరిగిపోయాను, లోపల గుండె నీరైపోయిందంటాం చూడండి, గుండె జారిపోయిందంటాం. ఒక్కొక్కసారి భయం కొద్దిగా గుండె ఒక చేస్తుంది, చేతులు చెమటలు పట్టు. అట్లేమంటున్నా అంటే బయట శక్తి లేదు, లోపల గుండె సారిపోయింది. ఎందుకని? యెహోవా దినం అలాంటి దినము. జనులు విభ్రాంతి నందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. ఎందుకంట? మొన్న చక్కటి పాపం, అంటే మనం అలా మాట్లాడుకోకూడదు. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, యుక్రెయిన్ వారు ఈరోజు ఆ పరిస్థితికి రావడానికి ఎవరు రెచ్చగొట్టారు వాళ్ళని? మీ వెనక మేము ఉన్నాము అని చెప్పి ఒక దేశం రెచ్చగొట్టింది. నీకు లాస్ట్కి ఏదన్నా అయితే మేమున్నాము అని చెప్పి వారి యుక్రెయిన్ దేశంలో అమెరికా దేశం వారు చిన్నగా
ని అక్కడికి ప్రబలింపజేస్తూ రష్యాకి ఏకుమేకై కూర్చోవాలని, ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్కి బార్డర్స్ సేమ్ బార్డర్. సో యుక్రెయిన్లోకి వచ్చి అమెరికా వాళ్ళు వాళ్ళ క్షిపణులు పెట్టుకోవాలా, అనగా రష్యాని చెక్మేట్ పెట్టాలా అని లోపలికి రావడం ప్రారంభించారు. ఈరోజు చాలా దారుణం. రష్యా వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చారు. ఆ వార్ చూస్తే మనకందరికీ దుఃఖం. కానీ జరిగిందేంటి? వెనక ఒకరు ముందుకు దోశారు, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రష్యా తన సావర్నిటీని కాపాడుకోవడానికి అసలు యుక్రెయిన్నే మింగడానికి లోపలికి వచ్చింది. ఎవరైతే ప్రోత్సహించారో ఆ దేశం ఎక్కడుంది ఇప్పుడు? బయట ఉన్నది, ఏం మాట్లాడకుండా. అలాగనే దేవుని ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, వారు ఒకరినొకరు తేరి చూసుకుంటున్నారంట, మొఖాలు ఎర్రబారాయంట. అంటే వారు వెంబడించవలసిన దేవుణ్ణి వెంబడించకుండా వేరే వేరే వాటినన్నిటిని వెంబడించారు. ఆ యెహోవా దినం వచ్చేటప్పటికి ఏం చేయాలని అర్థం కాలేదు. ఇటు అటు చూసుకుంటున్నారు. ఒకరు మొహము వెలవెల అవుతుందంట. అనగా చూడండి, మళ్ళా చదువుతాను. వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడగరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాల వలె ఎర్ర బారును. అంటే ఏ దేవుణ్ణైతే వెంబడించాలనో ఆ దేవుణ్ణి వెంబడించకుండా ప్రజలు తిరుగుతున్నప్పుడు, ఒకానొక సమయంలో దేవుడే వారికి ఎదురు నిలబడినప్పుడు సిగ్గుతో మనము ఇప్పుడు విగ్రహాన్ని ఒకదాన్ని పట్టుకున్నాం, అది మనల్ని రక్షిస్తుంది అనుకున్నాం. ఆ దినాన ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడు? ప్రకటన గ్రంథంలోనే అనుకుంటాను 9వ అధ్యాయంలో, వారు తాము పూజించిన ఎలకలను పెట్టి వారు గుహలలోకి లోయలలోకి వారు దేన్నైతే పూజించారో వారిలాగా ఎలకలు ఎక్కడ ఉంటాయి? గుహల్లో ఉంటాయి. అర్థమైంది కదా? అలాంటి మాటలు మాట్లాడతాడు. అంటే మన ఉద్దేశం ఇప్పుడు అక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడడం అనే ఉద్దేశం కాదు. కానీ ఏం మాట్లాడుతున్నాడు? వేటినైతే వారు నమ్మారో అవి వాళ్ళకి రక్షణ. ఒకసారి చూద్దాం, చూడండి. నా చేతిలో ఇంగ్లీష్ బైబిల్ లేదు, నేను వెంటనే తీలేను. ఐ థింక్ 6th చాప్టర్ అనుకుంటా, రెవల్యూషన్ 6-9. చదవండి అమ్మా, నేను ఈ లోపల తీస్తాను. 20వ వచనం, 9వ అధ్యాయము 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలోకి మాయా మంత్రములను జారచొరతలను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఇదో కాదమ్మా, అదొకటి 6వ అధ్యాయంలో అనుకుంటా వారు ఏ విధంగా ఆ యొక్క బొరియల్లోకి దీనిలోకి వెళ్తారని చెప్తుంది. 6వ అధ్యాయము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం. ఇప్పుడు చదివిన 9వ అధ్యాయంలో చదివిన వచనము ఒక వచనం కరెక్ట్. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 15 నుంచి 17 ప్రకటన గ్రంథం. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములలోనూ బండలతోనూ చెప్పుకొనుచున్నారు. అనగా ఇంకో చోట కూడా ఉందనుకుంటే, ఎక్కడ నేను కరెక్ట్, వారు వేటినైతే పూజించారో వాటిలాగా తయారు కావడం ప్రారంభించారు. ఎలకలను పూజించేవాళ్ళు ఇప్పుడు ఎలకలు ఏ విధంగా అయితే ఆ కొండ కలుగుల్లోకి దూరుతాయో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు వీళ్ళు దూరడం ప్రారంభించారంట. అలాగున దేవుడు కాని వాటిని మనము ఆరాధించినప్పుడు, దేవుడు కాని వాటిని మనం నమ్మి ఇహలోకపరమైన ఆలోచన విధానాలతో ఉన్న దేవతలు అని చెప్పబడే విగ్రహాలు కానీ,
ఇహలోక సంబంధమైన ఈ యొక్క లోకములో నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని ప్రామిస్ చేసేటువంటి రాజుల వెంట కానీ నిజమైన దేవుణ్ణి వదిలి ఆత్మీయంగా దేవుణ్ణి వదిలి దేవతా రూపాలని చేసుకొని తప్పిపోయినా దేవుడే మనల్ని ప్రతిదాని నుంచి రక్షించేవాడు అన్న దేవుణ్ణి వదిలేసి ఇహలోకపరమైన మనుషుల్ని ఆ రోజు వారు ఎలాగైతే అష్షూర్ని బబులోన్ని ఆశ్రయించి ఆఖరికి వాళ్ళకి సిగ్గు చేటయ్యిందో దాని గురించి మాట్లాడుతూ ఉగ్రత దినము వచ్చినప్పుడు ఒకరి ముఖం ఒకరు తేరి చూసుకొని వారి ముఖములు ఎర్రబారి పోయినంట. అనగా అవమానము, భయము, ఒక పక్కన గుండె జారిపోయింది, చేతుల్లో బలం లేదు, ఒక పక్కన అవమానము, ఇంకొక పక్క చేసిన దానికి సిగ్గుచేట అనమాట. ఒకనాడు నేను దేవునికి ఈ విధముగా దూరముగా వెళ్ళుండకూడదు అని. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ యొక్క డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినమున ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. యెహోవా దినము వచ్చుచున్నది. 9వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండి నశింపజేయుటకును. యెహోవా దినం ఎందుకు వస్తుంది? మనము పాపములో ఉన్నాము ఒప్పుకొని ఆ పాపములో నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభు రక్తం మన మీద చిలకరించుకొని ఆ తర్వాత ఆ పాపములో మనము పడిన ప్రతిసారి క్షమాపణ వేడుకొని ముందుకు వెళ్తూ ఉంటే యెహోవా దినము మనకు రాదు. ఎందుకని? తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనికి 5 ఏమంటాడు? మనము ఉగ్రతకు ఏర్పరచబడిన వారము కాము, ఆ దినము వచ్చును. ఒకసారి చదువుతానండి తెస్సలోని గ్రంథం 1 తెస్సలోనిక. ఎందుకంటే ప్రవక్తల గ్రంథం మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడుకోవాలా, మనకు అన్వయించుకునేటట్టు మాట్లాడుకోవాలా. బట్ అట్ ద సేమ్ టైము దేవుని యందున్న మనకు కొన్ని అన్వయింపబడవు అని మనము ధైర్యం తెచ్చుకొని ఆదరణ పొందుకొని ముందరకు వెళ్ళాలా. 5వ అధ్యాయం, సహోదరులారా, 5వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొన లేరు. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథంలో ఇందాక చదివిన వాక్యం చూడండి. 8వ వచనం, జనులు విభ్రాంతి నందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడువాని వలె వారు వేదన పడుదురు, ఒకరినొకరు తేరిచూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. ఎందుకు? ఆ దినం వచ్చినప్పుడు ఇలాగుంటుంది. అంటే ప్రసవ వేదన వచ్చినప్పుడు మామూలుగా డిఫరెన్స్ ఏంటి? ప్రసవ వేదన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ టైంకి కష్టపడుతుంది కానీ ఆ బిడ్డను చూసుకోగానే ఆనందిస్తుంది. కానీ ఈ ప్రసవ వేదన ఎలాగుంటుంది? ఇన్ని రోజులు చేసిన పాపం పండి, అర్థమవుతుందా? ప్రసవ వేదనలో ఏం జరుగుతుంది? మంచి ఫలము, నీకు ఒక బిడ్డ బయటకు వస్తాడు. దీనిలో ఏంటి? పాపం పండినప్పుడు అంటాం చూడండి, గర్భము దాల్చెను. పాపము పండి శిక్ష వచ్చినప్పుడు చాలా దారుణముగా ఉంటుంది అని చెప్తున్నాడు. తెస్సలోనికి రాసిన పత్రిక మళ్ళా చదువుతున్నాను. 4వ వచనం, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. నీవు నేను మనం ఏమర్థం చేసుకోవాలా? ఆ దినము చాలా రౌద్రమైన దినం, క్రూరమైన దినం. కానీ ఆ దినం మన మీదకి వచ్చేదానికి మనం దానిలో ఇరుకోం. ఎందుకని? మనం యేసు రక్తంతో కడగబడ్డాం. పాపం చేసిన మళ్ళా ప్రతిసారి మనం ఆ పాపమును ఒప్పుకొని ప్రభు బల్లో ఒప్పుకుంటున్నాం, క్షమాపణ పొందుకుంటున్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మన మీదకి రాదు. మీరందరూ వెలుగు సంబంధులను, ఇందాకటి వారు ఎలాంటి వారంట? ఆ యెహోవా దినమునందు చీకటే ఉంటుందంట. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారమో కాము, చీకటి వారమో కాము. రాత్రి వారు ఎలా ఉంటారండి? బయట పోయి తాగి కొట్టించుకొని వస్తారు ఇంటికి. ఇంట్లో ఏం చెప్తారు? బైక్ మీద పడ్డానని చెప్తారు. తాగి కొట్టించుకొని వస్తారు. ఎక్కడ పడతాడో తెలీదు. ఇంట్లో ఏం చెప్తారు? బైక్ మీద పడ్డానని చెప్తారు. 1 కాదు 2 సార్లుగా జరుగుతూనే ఉంటాయి. ఇట్లా తల్లిదండ్రులుగా ప్రేమిస్తారు కనుక నమ్ముతూనే పోతారు. కానీ జరిగేది ఏంటి? యాక్చువల్లీ నీ కుమారుడు కానీ కుమార్తె కానీ రాత్రి 10 లోపల ఇంట్లో ఉండకుండా 11 తర్వాత బయటికి వెళ్తున్నారంటే జరుగుతున్నది ఏంటి? చీకటి ప్రజలు చీకట్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళాలా? అదొక బర్త్డే పార్టీ అని చెప్తారు, రకరకాలు చెప్తారు. రాత్రి పలానా దానికి పోయాను. అసలు ఎందుకు వెళ్ళాలి? నీ కుమారుడు 10 తర్వాత బయట ఎందుకు ఉండాలా?
9వ 10వ ఇంట్లో పెట్టుకున్న ఆ యొక్క సమయాన్ని కాకుండా బయటికి ఎందుకు వెళ్ళాలి అసలు నీ బిడ్డలు? అసలు రాత్రి వెళ్తున్నాడు, 12 తర్వాత బయట తిరుగుతున్నాడు అంటే నేను సంశయించాలి నీ కుమారుణ్ణి కదా. రాత్రి పనులవి, చీకటి పనులవి. ఆ తల్లిదండ్రులు మోసం చేసేదానికి రకరకాలు చెప్తారు కదా. ఎక్కడ తగిలిందిరా అంటే ఇక్కడ తగిలింది. వాడు యాక్చువల్లీ ఏం చేస్తుంటాడు? వాడు బయట సిగరెట్ తాగుతుంటాడు, మందు తాగుతుంటాడు, గంజాకు అలవాటు పడిపోయి ఉంటాడు, దారుణమైన స్థితిలో ఉంటాడు. కానీ తల్లిదండ్రులకి ఒక్కొక్కసారి తెలియదు, లేకపోతే తెలిసి దాచిపెట్టుకుంటారు రకరకాలు. కానీ వారెవరు? చీకటి వారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మృతులమై ఉండక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. We are not people of darkness. We are not people who have been given over to wrath. కాబట్టి ప్రవక్తల గ్రంథంలో మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరైతే దేవుని నుంచి తప్పిపోతారో వారికి ఏ శిక్ష ఉంటుందని. కాబట్టి దేవుని దినము ఎవరు భయపడాలా? మనమే భయపడాలా. ఎందుకు భయపడాలా? మనం అలాగ ఉన్నామేమో చూసుకుంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలా. మనం ఒకసారి ప్రభువు రక్తంతో కడగబడి ఆ ప్రభువు రక్తం ద్వారా మనము ఆ యొక్క మన పాపములను ఒప్పుకుంటూ ప్రభు బలలో పాల్గొంటూ మనము ఆ యొక్క ఇప్పుడు మాట్లాడుతున్నాడు విశ్వాస నిరీక్షణలు కవచము, ఇవంతా వీటి అర్థం ఏంటి? ఈ విధంగా నువ్వు ముందుకు పోతూ ఉంటే నువ్వు వెలుగు పుత్రుడు అని నీకు అర్థమవుతుంది. నువ్వు చీకటి పుత్రుడు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సహవాసంలో ఉండడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు చిన్నగా నీలో మార్పులు తెచ్చుకుంటావో, ఎవ్వరూ పరిశుద్ధులు కాదు. చిన్నగా కాలక్రమేణా దేవుడు నేర్పిస్తూ పోతాడు. కాబట్టి మనం ఈ ధైర్యంతో ముందుకు సాగుతూ ఉండాలి. పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును యెషయా గ్రంథము 9వ వచనంలో ఉన్నాను. 13వ అధ్యాయము 9. పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును 11వ వచనంలో ఒక మాట చూడండి. లోకుల చెడుతనమును బట్టి, ఇది ఎందుకు వచ్చిందంట ఈ యొక్క యెహోవా దినము? లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. ఇంకోటి ఏంటంట? అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిచివేదను. కాబట్టి ఇవంతా యెహోవా దినం ఎవరి మీదకి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవాలా. ఏంటి? పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింప నీయవు. ఉదయకాలమున సూర్యును చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. అనగా చీకటి మయంగా కనపడుతుంది లోకం వారికి. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేశాను. మంచివాడేమన్నా దొరుకుతాడా అని వెతికేటట్టుగా ఉంటుందంట. అనగా బంగారు గనుల్లో తీసేటప్పుడు ఎలా చూస్తారు? 1 టన్ను మట్టి తీస్తే 1 గ్రాము దొరికితే ఎక్కువ. 1 టన్ను కూడా కాదు, 10 టన్నులు మట్టి తీస్తే, 1 లారీ మట్టి తీస్తే 1 గ్రాము దొరికితే ఎక్కువ. కాబట్టి ఏమంటున్నాడు? ఈ యెహోవా దినం వచ్చినప్పుడంట మంచి మనుషులు, ఆయన మెచ్చుకునే మనుషులు ఎంత అరుదైపోతారంటే, ఓఫీరు బంగారం ఎంత అరుదో అంత ఇది. అంటే ఆల్మోస్ట్ ఉండరు ఇంకా అంటున్నాడు. ఓఫీరు దేశపు సువర్ణము కంటేను నరులను అరుదుగా ఉండా చేసేదను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకున్నట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. కాస్మిక్ అప్హీవల్ అది మనుషుల మీద ఏ విధముగా అవుతుంది. అప్పుడు 14 నుంచి 16 వచనాలు ఏం చెప్తున్నా అంటే, ఇలాగున జరిగినప్పుడు ప్రజలు ఎలాగనా భయపడి చెల్లా చెదరైపోతారో చెప్తున్నాడు.
ఒక గుంపు మధ్యకి ఒకడు గన్ను పట్టుకొని వచ్చాడు అనుకోండి, ఎలా చల్లా చెదరైపోతారు. ఫస్ట్ క్రౌడ్గా ఉంటారు, ఆ లాఠీలు గిటీలు పట్టుకుని ఏదో కొట్టేవాళ్ళలాగా. వారికన్నా బలమైన శత్రువు, బలమైన ఆయుధంతో వాళ్ళ మధ్యకి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? పుట్టకొకడు చెట్టుకొకడు బరిగెత్తి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంతా చాలాసార్లు, మనకేంటి మన బ్యాచ్ ఉండగా మనల్ని ఎవడు ఏం చేస్తాడు అది ఇది అని మాట్లాడతారు కదా. సరైన లోపలికి రాగానే ఏం జరుగుతుంది? ఒక్కడు ఉండడు అక్కడ. ఎందుకని? ఎన్నో చూసినాం, నేను తగులు చూసాను, అన్నీ చూసినాం. ఏమవుతుంది? అందరూ పెద్ద లీడర్స్ అనే చెప్పుకుంటారు. సమయం వచ్చేటప్పటికి పరుగో ఎవడు ఉండడు. ఆఖరికి ఒకడు ఇద్దరు వేసుకొస్తాడు, వేసుకుపోతాడు. వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి మీద కేసు ఉంటుంది. అదే కదా జరిగేది. చూడండి 14-16లో ఎలా పారిపోతారో చెప్తున్నాడు. అప్పుడు తరమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను. అప్పుడు తరమబడుచున్న జింక వలెను. జింక ఎందుకు పరిగిస్తుంది? మనిషిని చూస్తే పరిగిస్తుంది. గొర్రె ఎప్పుడు పరిగిస్తుంది? కాపరి చెల్లాచెదరైపోయినప్పుడు పరిగిస్తుంది. అంటే 2 సిమిలీస్ ఏంటంటే, ఒకదానికి మనిషి శత్రువు. మనిషిని చూడంగానే జింక ఎట్లా చూస్తుందో తెలుసు కదా, చిన్న శబ్దం వినపడంగానే పరిగెట్టెళ్ళిపోతుంది. గొర్రెలు ఎప్పుడు అదురుతాయి? కాపరి వాడిని చక్కగా చూసుకొని తీసుకుపోతున్నంత వరకు బాగానే ఉంటుంది. ఆ కాపరి లేడనుకోండి, చెదిరిపోతాయి. ఎట్లా చెదిరిపోతాయి అంటే, జింక మనిషిని చూసి బెదిరిపోతుంది, గొర్రె మనిషి ఉండాలి, తనకి సరైన మనిషి ఉండాలో చూసుకోవాలి. అప్పుడు తరమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. అనగా నో ప్రొటెక్షన్, ఎవరి పాటికి అక్కడ చెల్లాచెదరైపోతారు. అంటే ఉద్యోగాల కొరకు వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఏదైనా వచ్చిందనుకోండి, మొన్న ఏం జరిగింది చూడండి, కోవిడ్ వచ్చింది. ఏం జరిగింది? ఎంతోమంది ఉన్నారు మనకు వర్క్ ఫోర్స్, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ ఇది రాగానే మూటా ముల్లే సర్దుకొని వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు. అంతేనా కాదా? ఆ ముందర మాత్రం కనుక మాట్లాడితే ఇదే మా సిటీ, ఇదే మా ఇది అన్నట్టుగా ఉంటారు. వచ్చినప్పుడు అట్నే మనకు సంక్రాంతి వస్తుంది. తెలంగాణ వాళ్ళు అంటుంటారు కదా, నిజంగానే తెలంగాణ వాళ్ళు ఎవరో తెలియాలంటే సంక్రాంతి సమయంలో ఎవరు ఊరిలో ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు వాళ్ళేనంట. ఎందుకని? మన వాళ్ళు సంక్రాంతి రంగానే ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు? బస్సులు కట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. అవునా కదా సార్? సంజీవరావు గారు నవ్వుతున్నారా? నిజంగా తెలంగాణ వాళ్ళని ఎవరు తెలిసేది ఇక్కడ? ఆ సమయంలో ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు. అలాగనే యెహోవా దినము వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లాచెదరైపోతున్నారు. ప్రొటెక్షన్ లేదు, పట్టబడిన ఎస్కేప్ లేదు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వాడు పట్టుకున్నా నరికేస్తాడు, వాడు పారిపోతున్నప్పుడు పరిగెత్తి వాడిని పట్టుకున్నా. సిద్కియా పరిస్థితి ఏమవుతుంది? ఇర్మియా గ్రంథం కనుక చదివి ఉంటే సిద్కియాని ఏం చేస్తారు? సమయం ఉన్నప్పుడు ఏం చెప్తాడు ఇర్మియా ప్రవక్త? అయ్యా నువ్వు బబులోనికి సరెండర్గా అంటాడు. ఈయన కొన్ని కారణాల వల్ల నా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, వీళ్ళు సరెండర్ గాడు. ఆఖరికి ఏం చేస్తాడు? ఒకానొక సమయంలో గోడలో బొరిగి చేసుకొని, ఇది వచ్చేటప్పుడు చెర సమయంలో గోడలో బొరిగి చేసుకొని పరిగెత్తి వెళ్తారు అందరూ. బబులోనీయులు ఏం చేస్తారు? తరిమి 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 పట్టుకొని సిద్కియాని, ఆఖరి రాజు అయిన సిద్కియాని ఏం చేస్తారు? పట్టుకొని ఫస్ట్ ఏం చేస్తారు? వాడి కళ్ళతోనే తన కుమార్తెలను అందరినీ హతమందిస్తాడు. అంటే అతని ఆఖరి మెమరీ ఏంటి? కళ్ళతో చూపిస్తారు, ఆ తర్వాత కళ్ళు బీకేస్తారు. సిద్కియా రాజుకి చూడండి, మీరు కావాలంటే ఇర్మియా గ్రంథంలో చదవండి, 2 రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. అనగా పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు, పట్టుకున్నారు. ఫస్ట్ తన కొడుకుల్ని, కూతురుని, అందరినీ, తన భార్యల్ని, ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ తన ముందర చంపిన తర్వాత హిస్ లాస్ట్ మెమరీ విల్ బీ విత్ హిస్ ఐస్ టు సీ దట్ హిస్ ఫ్యామిలీ ఈజ్ రావేజ్డ్ అండ్ మర్డర్డ్. అప్పుడు కళ్ళు తీసేస్తారు సిద్కియా రాజుకి. అలా వీళ్ళ పరిస్థితి ఏంటంటే, అంటే ఏ శత్రువు వచ్చినా కూడా దేవుని యందు లేని వారు ఏ విధంగా పరిగెట్టి వెళ్తారు? వాడు బబులోనైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు. ఆ యొక్క హబక్కు గ్రంథంలో కనుక చూస్తే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డల్ని, పుట్టిన బిడ్డల్ని కాళ్ళు పట్టుకొని తల వేసి కొట్టినట్టుగా చూస్తాం. అంటే అంత అరాచకమైన ఇది ఉంటుంది. అలాంటి వారిని వీరి మీదకి పంపిస్తానంటున్నాడు, బబులోని మీదకి. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెడపబడుదురు, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. 17 నుంచి 22 వచనాల వరకు మాదీయులు వచ్చినప్పుడు ఏ విధముగా బబులోను రాజును
పడగొడతాడు. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణమును కూడా వారికి రమ్యమైనది కాదు. అంటే డీల్స్కి ఒప్పుకోరు, నో కాంప్రమైజ్. మామూలుగా ఏం చేస్తాం, మన మీదకి తగు వస్తే వాడికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాం, అదే కాంప్రమైజ్. డబ్బులు కాసబెట్టి కాజును వదిలేపించే. వీళ్ళు వెండిని లెక్క చేయరు, సువర్ణాన్ని లెక్క చేయరు. ఒక్కసారి వచ్చారంటే దే ఆర్ బెంట్ అపాన్ కాంక్వెస్ట్, నో కాంప్రమైజ్. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగుగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు. అందుకని చంపేవాళ్ళు మామూలుగా ఈ ఫ్యూడ్స్లో ఫెనాటికల్ ఫ్యూడ్స్లో కనుక చూసామనుకోండి, వారు ఆ చిన్న పిల్లల్ని కూడా చంపేస్తారు. ఎందుకని? వీడు రేపు లేచి ఫ్యాక్షనిజంలో వీడు రేపు లేచి వాడి తండ్రిని చంపాడనే కక్షతో మన మీదకి వస్తాడని ముందరిని చంపేస్తారు. అలాగనమాట, సావేజరీ అంత దారుణమైనది. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదము మహాత్మ్యము గల బబులోను దేవుడు పాడు చేసిన సోదోము గొమొర్రా వలె నగును. బైబిల్లో ఒకటి దేవుని యొక్క తీర్పు పొందినది ఏదన్నా ఉంది అంటే సోదోము గొమొర్రాను చూపి ఇలా అవుతుంది అని చెప్పడం కదా. అందుకని ఇప్పటికి కూడా అక్కడ ఉప్పు స్తంభాలు ఉన్నాయని, లోతు బారి ఉన్నదని చూపడానికి గల కారణం ఏంటంటే దేవుని ఉగ్రత ఏ విధముగా ఉంటుందని చూపడానికి ఇహలోకంలో ఇప్పటికీ దాన్ని ఏమంటారు, సాక్ష్యముగా ఉన్న ప్రదేశం. కాబట్టి ఏమన్నాడు, బబులోనికి నీ శిక్ష ఎలాంటిది ఉంటుందంటే ఒకనాడు సోదోము గొమొర్రాకి ఏ విధంగా అయిందో నీకు అలాగనే అవుతుంది. అది మరెన్నడూను నివాస స్థలముగా నుండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరేబియులలో ఒక్కడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండా నీయరు. అనగా గుడారాలు వేసుకునేవాడు నొమాడ్స్, ఎప్పుడో వెళ్ళి అక్కడ వేస్తారు, ఎప్పుడో కూడా ఇంక అక్కడ గుడారం వేరు. తర్వాత కాపరి, గొర్రెల కాపరి ఎప్పుడు పోతాడు, మధ్యాహ్నము ఒక టైంలో చల్లదనానికి గొర్రెల్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు, అది కూడా ఉండదు. అంటే ఆ నో డే ఆర్ అట్ ద నో టైమ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎటర్నలీ ఇట్ విల్ బి డివాస్టేటెడ్ అంటున్నాడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియరు. 21, 22 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ శిథిలాలు ఉంటాయి. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఎండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరంలో నక్కలను, వారి సుఖ నివాస మందిరములను అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించినది, దాని దినములు సంకుచితములు. ఇట్స్ టైమ్ ఇస్ నియర్, ఇట్స్ టైమ్ ఇస్ ఓవర్ అంటున్నాడు. దేవుని లేని ప్రజలను ఆయన ఏ విధంగా చేస్తాడో చెప్తున్నాడు. కాబట్టి నేను ఆ దోషము, పాపము, గర్వము, అహంకారము, ఏదైతే దేవునికి దూరముగా వెళ్ళి వేరే వాటిని పట్టుకోవడము, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవి గనక మనం ఎందుకు కలిగి ఉంటే ఒకానొక ఉగ్రత దినమున్నది, ఆ దినమును మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. కానీ మనము ఆ దినానికి అప్పచెప్పబడకుండా ఉండాలి అంటే తెస్సలోనిక పత్రికలో రాసిన విధంగా మనము యేసు ప్రభువును ఒప్పుకోవాలా, యేసు ప్రభు రక్తంతో కడగబడాలా. కడగబడిన తరువాత మనం ఆ యొక్క సహవాసంలో ఉండాలా. ఆ తర్వాత ఆ బల్ల తీసుకునేటువంటి సమయంలో మనం పాపములను ఒప్పుకొని క్షమాపణ వేడుకునేటట్టు ఉండాలా. అండ్ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారము చిన్నగా ఇది మనం అలవాటు చేసుకుంటూ ముందరకు వెళ్ళాలా. అండ్ ఇందాక చూసిన రీతిగా ఎంతోమంది యవనస్తురాళ్ళు చాలాసార్లు బయటికి వెళ్ళడము, తిరగడము, రాత్రులనే చేస్తారు. మనము రాత్రి ప్రజలము కాము, మనము వెలుగు ప్రజలము. రాత్రి మన ఇళ్లల్లో ఉండాలా. రాత్రి మన ఇళ్లలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలా. బయట జరిగేవి చెడ్డ కార్యాలు, ఎవరినో మోసం చేద్దామనుకుని కొన్ని రోజులు అబద్ధాలు మనం చెప్పచ్చు, అది మనకు మంచిది కాదు. ఒకానొక నాడు అదే యాక్సిడెంట్లో కాలేపోవచ్చు, చెయ్యబోవచ్చు, తలే పగలవచ్చు, రకరకాలు కావచ్చు. ఆ సమయంలో తమాషాగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్తో పోవడము, చేయడము అది మంచిది కాదు. మంచి బాలుడు తల్లిదండ్రుల సంరక్షణలో నుండును. తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉండి, పర్యవేక్షణలో ఉండి వారికి ఇష్టం లేని పనులు చేయరు. ఎందుకంటే ముందుగానే మన తల్లిదండ్రులు వాటి గుండా కొన్నిటి గుండా వెళ్ళారు గనక, అవి తెలుసు గనక, తమ స్వానుభవాల ద్వారానో తమ స్నేహితుల అనుభవాల ద్వారానో తెలుసు గనక తల్లిదండ్రుల మాట విని మనం చీకటి ప్రజలముగా ఉండకుండా వెలుగు ప్రజలముగా ఉండాలి. మత్తులకు బానిసలు కాకూడదు. ఫస్ట్ స్టైల్గానే ఉంటుంది సిగరెట్లు, మందు, గంజా, ఇవన్నీ నేను చెప్పగలను చాలా వాటి గురించి. కావాలంటే అది మనకు మంచి చేయదు అని సాక్ష్యంగా చెప్తున్నాను. ఆ దీనిలోకి వెళ్ళకూడదు. మనం దేవుని ప్రజలం, వెలుగు ప్రజలం, మనం వెలుగులో ఉండాలి. మనము మన పాపాలు కడగబడిన వారం కాబట్టి ఆ పాపాల్లోకి తిరిగి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా ఈ దినమును నీ చేతులకు సమర్పించుకుంటూ బైబిల్
పట్టణంలోనైనా నీవు తోడుగా ఉండి నడిపించిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించు. మరి ముఖ్యంగా బ్రాంచ్ చర్చ్ పాస్టర్లు మా మధ్య ఉంటూ ఉండగా వారిని, వారి సంఘాలను, వారి పరిచర్యను, వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించు. మరి ఈ రీతిగానైనా నీవు మా సంఘమును గుర్తు చేసుకోమని, నీ దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన సంఘము మీద నుండునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.